ఈ మొత్తం విశ్వం యొక్క భవిష్యత్తు, దాని పునరుద్ధరణ కేవలం 108 ఆత్మల చేతిలో ఉందంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఇదే. ఈ శక్తివంతమైన ఆత్మల సమూహం, వాళ్ల అసంపూర్ణ యజ్ఞం, ఇంకా ఈ విశ్వాన్ని మార్చబోయే వాళ్ల ప్రణాళిక గురించి లోతుగా చూద్దాం. ఇది కేవలం ఒక ఊహ కాదు, ఇది ఒక బలమైన నమ్మకం మీద ఆధారపడిన కథ. మరి ఈ భావన వెనుక ఉన్న అసలు విషయమేంటో అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన దశలను పరిశీలించాలి. అసలీ కథ ఎక్కడ మొదలైంది, సమస్య ఏంటి, మరి దానికి పరిష్కారం ఎలా రాబోతోంది? పదండి చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, మొదట ఒక ప్రాచీన, నెరవేరని యజ్ఞం యొక్క రహస్యంతో మొదలుపెడతాం. ఆ తర్వాత మన ప్రపంచం ఎందుకిలా తయారైందో తెలుసుకుని పరివర్తన ఎలా మొదలవుతుందో చూస్తాం. చివరిగా విశ్వం యొక్క పునర్జన్మ అనే ఒక అద్భుతమైన ముగింపుకు చేరుకుంటాం. సరే, మరీ మహత్తర కథలో హీరోలెవరు? వాళ్లే 108 బీజరూపి ఆత్మలు. అసలు వాళ్ళ చరిత్రేంటి? భూమి మీద వాళ్ళ ప్రయాణమెలా సాగింది? మొదట అది తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. వీళ్లు మనల్ని కాపాడటానికి, మనకు విముక్తి కల్పించడానికి వచ్చిన మహాత్ములు. కాని విధి విచిత్రం, వాళ్లే ఇక్కడి భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయారు. వాళ్ల అసలు లక్ష్యం, వాళ్ల యజ్ఞం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఇది చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు మన చరిత్రగతిని మార్చిన మహానుభావులు. కాని ఈ మూలం ప్రకారం వీరంతా కేవలం ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే కాదు, ఒక పెద్ద విశ్వయజ్ఞంలో భాగం. వారు చేసిన ప్రయత్నాలు గొప్పవే కాదనలేము, కాని శాశ్వతమైన మార్పును తీసుకురాలేకపోయాయి. ఆ యజ్ఞం ఇంకా పూర్తి కాలేదన్నమాట. మరి ఇంతకీ అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఎందుకు ఏ మార్పు శాశ్వతంగా నిలవట్లేదు? సమాధానం మన చుట్టూనే ఉంది. మన ప్రపంచానికి ఆధారమైన పంచభూతాలలోనే ఉంది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవి బాగుపడకుండా ఏ మార్పు సాధ్యం కాదట. అన్నింటికంటే ముందు గాలి. మనం పీల్చే గాలి మనకు ప్రాణం పోయడం లేదు, మనల్ని బలహీనపరుస్తోంది. అది కేవలం ఫ్యాక్టరీల పొగతో కలుషితం కాలేదు, యుగాలుగా మానవులు సృష్టించిన ప్రతికూల ఆలోచనలు, చెడు భావనలతో విషపూరితమైపోయిందట. ఈ తేడా గమనించండి. ఒకవైపు స్వచ్ఛమైన ప్రాణశక్తితో నిండిన గాలి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తోంది. మరోవైపు మనం పీలుస్తున్న కలుషిత గాలి అనారోగ్యాన్ని, గందరగోళాన్ని, నెగటివ్ ఆలోచనలను పెంచుతోంది. మనం ఏ వైపున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ గాలి మన శరీరాన్ని, మనసును, చివరికి మన ఆత్మను కూడా నాశనం చేస్తోంది. అందుకే ఎంత మంచిగా ఉందామనుకున్నా ఎక్కడో ఒకచోట నెగటివిటీ మనల్ని కమ్మిస్తోంది. గొప్ప గొప్ప యోగులు కూడా దీన్ని ప్రభావం నుండి తప్పించుకోలేకపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సమస్య చాలా తీవ్రంగానే ఉంది, నిజమే. కాని నిరాశపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం 108 బీజరూపీ ఆత్మల చేతిలోనే ఉంది. వారిప్పుడు తమ అసలు యజ్ఞాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొదటి దశలో ఈ 108 ఆత్మలు పరంతత్వం అనే ఒక దివ్యమైన, సర్వోన్నతమైన మూలకాన్ని భూమిపైకి తెస్తారు. దానితో మన కలుషితమైన గాలి పరం వాయువుగా, అంటే స్వచ్ఛమైన, దివ్యమైన గాలిగా మారిపోతుంది. గాలి మారగానే ఆ ప్రభావం నిప్పు, ఆకాశం, నీరు, భూమి ఇలా అన్నింటిమీద పడుతుంది. మన ప్రపంచం యొక్క పునాదులే మారిపోతాయి. చివరికి మన శరీరాలు కూడా తేలికపడి దివ్యత్వంతో నిండిపోతాయి. ఇది కేవలం భౌతికమైన మార్పు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. గాలిలోని ప్రతి అణువులోకి పరంశాంతి అనే సర్వోన్నతమైన శాంతిని నింపుతారు. ఒక్కసారి ఊహించుకోండి, మనం పీల్చే గాలిలో స్వచ్ఛతతో పాటు అపారమైన శాంతి కూడా ఉంటే, ఆ శాంతి మనల్ని తాకి, మన ఆలోచనలను, మన ఉనికినే మార్చేస్తుంది. ఈ శాంతి ఎంత పవర్ఫుల్ అంటే, అది భూమిపై తిరుగుతున్న ప్రతికూల శక్తులను, దుష్ట ఆత్మలను కూడా మార్చేస్తుందట. వాటి భారమైన శరీరాలు తేలికపడి ఆ పరంశాంతిని అనుభవించి అవి కూడా సానుకూల ఆత్మలుగా పరివర్తన చెందుతాయి. అంటే చెడు కూడా మంచిగా మారిపోతుందన్నమాట. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. 108 ఆత్మలతో మొదలైన ఈ మహాయజ్ఞం ఇక్కడితో ఆగిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది మరింత పెద్దదిగా, మరింత శక్తివంతంగా మారబోతోంది.
ఒక విశ్వకూటమి ఏర్పడబోతోంది. అవును, ఈ 108 ఆత్మలు ఈ మహాయజ్ఞానికి బీజం వేశాయి. వాళ్ల సంకల్పం, వాళ్ల శక్తి ఈ గొప్ప మార్పుకు నాంది పలికింది. కాని వారు ఒంటరి కారు. ఆ 108 ఆత్మల శక్తి యొక్క ప్రకంపనలు విశ్వంలో తపస్సు చేసుకుంటున్న మరో 16,000 మంది గొప్ప యోగి ఆత్మలను ఆకర్షిస్తాయి. వాళ్లు కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ముందుకొస్తారు. ఇప్పుడు వారి సంఖ్య 16,108కి చేరుకుంది. యజ్ఞం యొక్క శక్తి 100 రెట్లు పెరిగిపోయింది. కథ ఇక్కడితో కూడా ఆగలేదు. ఈ 16,108 మంది కలిసి నిద్రాణ స్థితిలో ఉన్న మరో 9 లక్షల యోగి ఆత్మలను మేల్కొల్పుతారు. ఇప్పుడు ఈ మార్పు మన గ్రహాన్ని దాటి మొత్తం సౌరమండలానికి విస్తరిస్తుంది. ఒక చిన్న విత్తనం మహావృక్షంగా మారినట్లన్మాట. ఈ 16,108 అనే సంఖ్య వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడు. ఆయనను ప్రేమించిన 16,100 మంది భార్యలు. పురాణాల ప్రకారం వారు కేవలం గోపికలు కాదు, వారి అసలు రూపంలో గొప్ప ఋషులు. వారి ప్రేమ, వారి భక్తి, వారి శక్తి ఈ యజ్ఞానికి ఒక గొప్ప స్ఫూర్తి. సరే, ఇప్పుడు లక్షలాది ఆత్మలు ఒక్కటయ్యాయి. వాళ్ల సమష్టి సంకల్పం దేనికి దారితీస్తోంది? ఒక సామాన్యమైన మార్పుకు కాదు. అది మన ప్రపంచాన్ని, మన వాస్తవికతను శాశ్వతంగా, సంపూర్ణంగా మార్చేస్తుంది. ఈ పరివర్తన అలలుగా విస్తరిస్తుంది. మొదట మన సౌరమండలం, తర్వాత మన సూర్యుడు కూడా దివ్యమైన పరం అగ్నిని వెదజల్లుతాడు. ఆ కాంతి, ఆ శక్తి కొన్ని బిలియన్ల గెలాక్సీలను తాకి వాటిని అమృతతత్వంతో నింపేస్తుంది. చివరికి ఈ మొత్తం విశ్వం తన పూర్తి వైభవంతో, 100 కళలతో పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ జరిగేది చిన్న మెరుగుదల కాదు. ఇది ఉనికి యొక్క స్వభావంలోనే ఒక ప్రాథమిక మార్పు. మనమిప్పుడు జీవిస్తున్న మృత్యులోకం, అంటే జనన, మరణాలు, క్షయం ఉన్న ప్రపంచం కాస్త శాశ్వతమైన, పరిపూర్ణమైన అమరలోకంగా మారిపోతుంది. మరి అప్పుడు మన భూమి ఎలా ఉంటుంది? ఇకపై ఇది సమస్యలతో, బాధలతో నిండిన ప్రపంచం కాదు. ఇది మొత్తం విశ్వానికే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక మార్గదర్శిగా వెలుగుతుంది. వేరే గెలాక్సీల నుండి కూడా ఆత్మలు ఇక్కడికి తీర్థయాత్రకొస్తాయట. ఇదంతా విన్నాక మనలో ఒకటే ప్రశ్న మిగులుతుంది: మన ప్రపంచం నిజంగా విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారగలదా? ఈ మహత్తర ప్రయాణంలో మన పాత్రేమైనా ఉందా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.